మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసుల విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. అనంతరం ఇక్కడ లక్ష్మీనగర్లో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహించారు. మరి మా లక్ష్మీనగర్ కాలనీ అన్నది వేరే మంచిర్యాలలో వేరే కాలనీస్కు కంటే భిన్నంగా ఉంటుంది. ఈ కాలనీలో మొత్తం 9 రోడ్లు ఉన్నాయి. కాలనీలో ప్రజలు 550, 600 ఇండ్లు ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ 10 సంవత్సరాల నుంచి మేము వినాయకుడిని కూర్చోబెడుతున్నాం. ఇప్పుడు మన స్థలం కూడా ఇప్పుడు వినాయకుడు 3 సంవత్సరాలు కూర్చోబెడుతున్న స్థలము. మేము ఒక 15 మంది వరకు సోషల్ సర్వీస్ చేస్తూ మా కాలనీలో ఈ వినాయకుడిని కూర్చోబెట్టి కార్యక్రమం నడిపిస్తున్నాం. అందులో నీలి శ్రీనివాస్ వారు కూడా అతను కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటూ ఈ కార్యక్రమాల ద్వారా కాలనీలో ఒకటే వినాయకుడిని కూర్చోబెట్టాలని మేము కమిటీ నిర్ణయించినాం. అదేవిధంగా కాలనీ వాసులు కూడా అందరూ సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ కార్యక్రమం సరిగా జరుగుతుంది. దానివల్ల కాలనీలో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఈ 10 రోజుల వినాయకుని 10 రోజుల ప్రోగ్రాంలలో అందరు కలిసి ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని పాత వాళ్ళకు కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఆ విధంగా కాలనీ ఒక సిస్టమేటిక్గా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. కులము మతము భేదం లేకుండా అందరూ కలిసి ఉంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరము ఎలక్షన్స్ వచ్చినాయంటే మా కాలనీలో ఎవరు నిలబడేవారు లేరు. కానీ శ్రీనివాసు నేను మరి కాంటెస్ట్ చేస్తానంటే మేము కాలనీ వాళ్ళు మేము మీటింగ్ పెట్టుకున్నాము. మరి ఇంకెవరైనా ఇట్లా మీ తీరు ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారా మరి చెప్పండి అని చెప్పి ఒక జనరల్గా మేము కమిటీ మెంబర్స్ మెయిన్ పర్సన్స్ అందరం కలిసి మీటింగ్ పెట్టుకుంటే ఎవరు కూడా ముందుకు రాలేదు మేము చేస్తామని. నీలి శ్రీనివాస్ ముందుకు వచ్చిండు. అతను ఏమన్నానంటే అతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అప్పుడు ఏమన్నానంటే ఏ పార్టీ టికెట్ ఇచ్చినా చేస్తాను, ఎవరు పార్టీ టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా చేస్తానంటే మీరు ఇండిపెండెంట్ చేసినా మేము గెలిపించుకుంటామని కాలనీ వాసులందరూ అతనికి ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఆ ఎష్యూరెన్స్ ప్రకారము మా కాలనీ వాసుల సపోర్ట్ ప్రకారము తను ముందుకెళ్ళి మరి మా కాలనీతో పాటు వికాస్ నగర్ కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా తనకు సహాయ సహకారాలు అందించారు. దీనివల్ల ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. చెప్తే అసెస్ చేసి సర్వే చేసి పూర్తిగా కాలనీలో 2-3 కాలనీలు సర్వే చేసిన తర్వాత అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత కాలనీ ఇక్కడ ఏంటంటే కాలనీ వాసులు అందరూ ఒకటే ఉండి అన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ. అయినా కానీ మన అనుకున్న క్యాండిడేట్ని మనం గెలిపించుకోవాలన్న ఒక ఉద్దేశంతో కాలనీలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ నీలి శ్రీనివాస్ స్వప్నకు ఓటేసి గెలిపించుకుందామని నిర్ణయం తీసుకొని కాలనీ వాసులందరూ కూడా ఈ 15 రోజులు డోర్ టు డోర్ సర్వే చేసి వారు గెలవడానికి అందరూ పాటుపడ్డారు. వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి మేమందరం కూడా ఒక 15 రోజులు తిరిగితే ప్రతి వాళ్ళ ఇంట్లో మంచి స్పందన జరిగింది. వాళ్ళ ఇంట్లో టీ తాగడం, నీళ్ళు తాగడం, సర్వే క్యాన్వసింగ్ అని అనుకున్నాం. కానీ క్యాన్వసింగ్ కాకుండా గెట్ టుగెదర్ అయినట్టు ఒక అనుభవం వచ్చింది మాకు. అందులో కొత్త వ్యక్తులు మళ్ళీ పరిచయం అయ్యారు. ఈ విధంగా కార్యక్రమం 15 రోజులు జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు నీలి శ్రీనివాస్ స్వప్న వారు ఎలక్ట్ అయ్యారు. ఈ ఆమె విజయం అన్నది ఇది మనందరి విజయం, వాళ్ళది కాదు, మనందరి విజయం. కాబట్టి మనం చెప్పిన ప్రకారము వాళ్ళకు ప్రాబ్లం చెప్పాలి, వాళ్ళు చేయాలి అంతే. ఇక్కడికి మళ్ళీ నా ప్రాబ్లం సాల్వ్ చేయలేదన్న పదం ఉండద్దు. ఆ విధంగా వాళ్ళు చేస్తారని నేను భావిస్తూ